మద్యానికి సంబంధించి మీకు పాపం ఎక్కడికి పోయినా సరే బాటిల్ చూపించి మందుబాబులు చూస్తున్నారా, మీకు అతి తక్కువగా చౌకగా మద్యం ఇస్తానన్నాడు. గతంలో ఉన్నటువంటి బ్రాండ్ని మొత్తం తీసేస్తానన్నాడు. ఎంత మద్యం, నాసిరకం మద్యం ఇదంతా. ఈ మద్యం మొత్తం తాగితే 2 రోజుల్లో చచ్చిపోతాడు, 3 రోజుల్లో చచ్చిపోతాడు, లివర్ చెడిపోద్ది. కాబట్టి మీకు మేలైనటువంటి బ్రాండ్లు, మేలైనటువంటి మద్యం సరసమైనటువంటి ధరలకు అన్నాడు. ఈ 99 రూపాయలకు అమ్మేటువంటి చీపు లిక్కర్ని ఈరోజు ఏం చేశాడు? ఆ లిక్కర్ బాగలేదని చెప్పి ప్రజలు చెప్పేది ఒకటైతే అమ్మకాల్లో కూడా లిమిట్ చేశాడు. అంటే నేను తక్కువ రేటుకి మద్యం ఇస్తానని అన్నాను కాబట్టి ఇప్పుడు అన్న క్యాంటీన్ నడుపుతున్నాడు కదా, 5 రూపాయలకే భోజనం అని చెప్పి 100 మందికి పెట్టి ఎత్తేసినట్టుగా. అంటే 100 మందికి పెట్టి ఎత్తేస్తే నేను మొత్తం ఈ సమాజాన్ని ఆకలి తీర్చాననే విధంగా చెప్తున్నాడు. పాపం మందుబాబులకు సంబంధించి మద్యం ఈరోజు 99 రూపాయలకే మద్యం అనేటువంటిది అతి తక్కువ లిమిటెడ్ సేల్స్ పెట్టి వాటిని తగ్గించేసి ఈరోజు ఉన్నటువంటి వాటిని పెంచి దాని ద్వారా ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక పెద్ద అవినీతికి పాల్పడ్డాడు. ఎందుకంటే గతంలో వచ్చేటువంటి ప్రతి రూపాయి ఇంతకు అమ్మేమో అంటే అది నేరుగా ప్రభుత్వ ఖజానాకు వచ్చేది.